ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీ 9 టీచింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు నిష్టా 3.0కి సంబంధించి F08 అంటే 8వ మాడ్యూల్ అయిన అభ్యసన మదింపుకి సంబంధించిన క్విజ్ సమాధానాలు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఈ మదింపులోని అన్ని సెట్లు అంటే మనకు క్విజ్లో 3 సెట్లు ఉంటాయి. ఆ 3 సెట్లలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ క్విజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు వచ్చిన క్విజ్లో కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు, మీరు కూడా సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. సో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరియు ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడింది అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం క్విజ్ స్టార్ట్ చేద్దాం. క్విజ్లోని మొదటి సెట్ ఇప్పుడు చేస్తున్నాము. సో మొదటి సెట్లోని మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న, పిల్లలను గమనించడానికి మరియు ప్రామాణికమైన సమాచారాన్ని సేకరించడానికి ఇది పద్ధతి కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తోటి టీచర్తో మాట్లాడుట. రెండవ ప్రశ్న, మూల్యాంకన సమాచారం ఉపాధ్యాయులకు దీనికై FLN విషయాన్ని నిర్ణయించడానికి మరియు ప్రణాళిక చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం నిశిత పరిశీలనతో తగిన బోధనా విధానాన్ని ఉపయోగించి పిల్లల అభ్యసనానికి బోధించడం మరియు మార్గనిర్దేశం చేయడానికి. తర్వాతి ప్రశ్న, కొత్త విద్యా విధానం 2020 NEP 2020 ప్రకారం పాఠశాల ఆధారిత మూల్యాంకనం కోసం పిల్లలందరి ప్రగతి పత్రం, దీనిని పాఠశాల తప్పనిసరిగా తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం స్వభావరీత్యా సమగ్రమైనది. తర్వాతి ప్రశ్న, పోర్ట్ఫోలియోలో ఇది భాగం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తరగతిలో సమాధానం ఇచ్చుట. తర్వాతి ప్రశ్న, ఉపాధ్యాయుడు FLNలో పిల్లల ఉత్తమ పనిని సేకరిస్తాడు మరియు అభ్యసనానికి సాక్ష్యంగా ఫైల్ ఫోల్డర్లో ఉంచుతాడు. ఈ ఫోల్డర్ని ఇలా అంటారు. ఈ ప్రశ్నకు సమాధానం పోర్ట్ఫోలియో. తర్వాతి ప్రశ్న, బొమ్మలు మరియు విద్యా ఆట వస్తువులు తప్పనిసరిగా అభివృద్ధికి తగినవి, సాంస్కృతికంగా సంబంధితమైనవి మరియు. ఈ ప్రశ్నకు సమాధానం అందరూ పిల్లల ఆసక్తులకు జోడించబడి మరియు అభ్యసన ఫలితాలతో సమలేఖనం చేయబడినవి. తర్వాతి ప్రశ్న, తల్లిదండ్రులు దీనికి భరోసా కల్పించడం ద్వారా ఇంట్లో పునాది అక్షరాస్యతను ప్రోత్సహించవచ్చు మరియు మెరుగుపరచవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం వయస్సుకు తగిన శ్రేణీకృత కథల పుస్తకాలు, బొమ్మలు మరియు మ్యానిపులేటివ్లు. తర్వాత ప్రశ్న, పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం యొక్క బోధన అభ్యసన ప్రక్రియలలో బొమ్మ ఆధారిత బోధనా పద్ధతిని ఏకీకృతం చేయడం వెనుక ఉన్న అంతిమ లక్ష్యం. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లలు విమర్శనాత్మకంగా సృజనాత్మకంగా ఆలోచించడానికి, వ్యక్తీకరణ చేయడానికి, అభివృద్ధికి తగిన పుస్తకాలను ఆస్వాదించడానికి, స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి మరియు సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయడం. తర్వాతి ప్రశ్న, పిల్లలు కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం దీనిని సాధించడానికి కీలకం. ఈ ప్రశ్నకు సమాధానం 360 డిగ్రీలు. తర్వాతి ప్రశ్న, పిల్లలు విభిన్న నేపథ్యాల నుండి వస్తారు మరియు వివిధ రకాల పరిశీలనలు నిజమైన వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. దీని ద్వారా ఉపాధ్యాయులు ఇది చేయగలుగుతారు. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లల అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యం స్థాయిని మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలను ఆలోచించడం మరియు అభివృద్ధి చేయడం. తర్వాతి ప్రశ్న, మనము FLN నేర్చుకోవడానికి పునాది దశలో ఉన్న పిల్లలను దీని ద్వారా ప్రోత్సహిస్తాము. ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టమైన క్రీడాధారిత, కృత్యాధారిత అనుభవాలు మరియు బొమ్మలు లేదా ఆటలు. తర్వాత ప్రశ్న, తరగతి గది గ్రంథాలయం లేదా అక్షరాస్యత రంగం దీనిని కలిగి ఉండదు. ఈ ప్రశ్నకు సమాధానం బ్లాక్ బిల్డింగ్. తర్వాత ప్రశ్న, పిల్లల కేంద్రీకృత సమయానుకూల మూల్యాంకనం పిల్లలు పాఠశాలకు సిద్ధం కావడంలో సహాయపడుతుంది మరియు. ఈ ప్రశ్నకు సమాధానం వారిని ఆరోగ్యకరమైన, అభిజ్ఞ మరియు భావోద్వేగపరంగా సమర్థులైన వ్యక్తులుగా అభివృద్ధి చేస్తుంది. తర్వాత ప్రశ్న, HPC కార్డు ఇల్లు మరియు దీనితో పాటు లేదా దీనిని అనుసరించి పాఠశాల మధ్య ఒక ముఖ్యమైన బంధం అవుతుంది
మరియు క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ సమావేశాలు పీటీఎంలు దీనికై ఉంటాయి. ఈ ప్రశ్నకు సమాధానం వారి పిల్లల సమగ్ర విద్య మరియు అభివృద్ధిలో తల్లిదండ్రులు లేదా కుటుంబాలను చురుకుగా పాల్గొనేలా చేయడానికి. తర్వాత ప్రశ్న ఫౌండేషన్ మరియు ప్రిపరేటరీ దశకు వచ్చే చిన్నపిల్లల వయసు ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం 3 నుంచి 11 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న గణితం లేదా మ్యానిపులేటివ్ రంగంలో ఇది అమర్చబడలేదు. ఈ ప్రశ్నకు సమాధానం పెయింట్ మరియు బ్రష్లు. తర్వాత ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ అభివృద్ధి కోసం చిన్నపిల్లల అభ్యసనాన్ని పరిశీలించడం మరియు మదింపు చేయడానికి కింది సాంకేతికత అవసరం. ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సాధనాలు మరియు మూల్యాంకన పద్ధతులు. తర్వాత ప్రశ్న టాయ్ టెలిఫోన్లు మరియు మాట్లాడే పుస్తకాలు, టెక్ ఎయిడెడ్ బొమ్మలు చాలా వరకు వీటిని పెంచుతాయి. ఈ ప్రశ్నకు సమాధానం భాష మరియు వ్యక్తీకరణ నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న బోధన అభ్యసన వ్యూహాలలో హాస్యం మరియు వినోదాన్ని చేర్చడం అభ్యసనాన్ని ఇలా చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం మెరుగైన అవగాహనతో సులభతరం మరియు ప్రేరేపించేదిగా. తర్వాత ప్రశ్న 360 డిగ్రీ రిపోర్ట్ కార్డులో చేర్చబడేది. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లల వ్యక్తిత్వం యొక్క అన్ని అంశాలు. సో ఇక్కడ మనం మొదటి సెట్లోని 20 ప్రశ్నలకు సమాధానాలు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాము. సో చూడండి, సబ్మిట్ చేశాక మనకు 20కి 20 మార్కులు రావడం జరిగింది. అంటే మనం ప్రతి ప్రశ్నకు కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. సో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ దీంతో పాటు ఇంకా మిగిలిన 2 సెట్లలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఇస్తున్నాను. వాటిని కూడా చూడండి. ఎందుకంటే వీటన్నిటిలోంచి మీకు ఏ ప్రశ్నలు వచ్చినా కూడా మీరు సమాధానాలను ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు రెండవ సెట్ చూద్దాం. సో రెండవ సెట్లోని మొదటి ప్రశ్న తల్లిదండ్రులు దీనికి భరోసా కల్పించడం ద్వారా ఇంట్లో పునాది అక్షరాస్యతను ప్రోత్సహించవచ్చు మరియు మెరుగుపరచవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం వయసుకు తగిన శ్రేణీకృత కథల పుస్తకాలు, బొమ్మలు మరియు మ్యానిపులేటివ్లు. తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు వరుసగా ఇచ్చిన ప్రతి వస్తువును తాకి లెక్కిస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఈ విషయంలో పిల్లవాడి పురోగతిని గమనిస్తున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం పునాది సంఖ్యాజ్ఞానం. తర్వాతి ప్రశ్న పిల్లలను గమనించడానికి మరియు ప్రామాణికమైన సమాచారాన్ని సేకరించడానికి ఇది పద్ధతి కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తోటి టీచర్తో మాట్లాడుట. తర్వాత ప్రశ్న హెచ్పిసి కార్డు ఇల్లు మరియు దీనితో పాటు లేదా దీనిని అనుసరించి పాఠశాల మధ్య ఒక ముఖ్యమైన బంధం అవుతుంది మరియు క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ సమావేశాలు పీటీఎంలు దీనికై ఉంటాయి. ఈ ప్రశ్నకు సమాధానం వారి పిల్లల సమగ్ర విద్య మరియు అభివృద్ధిలో తల్లిదండ్రులు లేదా కుటుంబాలను చురుకుగా పాల్గొనేలా చేయడానికి. తర్వాత ప్రశ్న టాయ్ టెలిఫోన్లు మరియు మాట్లాడే పుస్తకాలు, టెక్ ఎయిడెడ్ బొమ్మలు చాలా వరకు వీటిని పెంచుతాయి. ఈ ప్రశ్నకు సమాధానం భాష మరియు వ్యక్తీకరణ నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న పోర్ట్ఫోలియోలో ఇది భాగం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తరగతిలో సమాధానం ఇచ్చుట. తర్వాత ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ అభివృద్ధి కోసం చిన్నపిల్లల అభ్యసనాన్ని పరిశీలించడం మరియు మదింపు చేయడానికి కింది సాంకేతికత అవసరం. ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సాధనాలు మరియు మూల్యాంకన పద్ధతులు. తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో రెండవ భాషను బలవంతం చేయకూడదు. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లవాడు సౌకర్యంగా లేకుంటే. తర్వాత ప్రశ్న నిర్వచనం ప్రకారం 360 నివేదిక. ఈ ప్రశ్నకు సమాధానం సమగ్ర మరియు బహుమితీయ. తర్వాత ప్రశ్న గణితం లేదా మ్యానిపులేటివ్ రంగంలో ఇది అమర్చబడలేదు. ఈ ప్రశ్నకు సమాధానం పెయింట్ మరియు బ్రష్లు. తర్వాత ప్రశ్న గురువు దీని పట్ల సానుకూలంగా ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి బిడ్డ అభ్యసనం. తర్వాత ప్రశ్న తరగతి గదిలో పిల్లలు నిర్దిష్ట అభివృద్ధి రంగానికి సంబంధించిన సామాగ్రిని పొందే ప్రాంతాలు ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం అభ్యసన కార్యకలాపాల ప్రదేశాలు. తర్వాత ప్రశ్న కథా పుస్తకం యొక్క ఫాంట్ మరియు వెనుక కవర్ చూపించమని ఉపాధ్యాయుడు పిల్లవాడిని అడుగుతున్నప్పుడు
ఉపాధ్యాయుడు దీని పురోగతిని గమనిస్తూ మూల్యాంకనం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం పునాది అక్షరాస్యత. తర్వాతి ప్రశ్న చదివినట్లు నటించడం అనేది దీనిలో భాగం. ఈ ప్రశ్నకు సమాధానం పునాది అక్షరాస్యత. తర్వాత ప్రశ్న మూల్యాంకనం ప్రణాళికాబద్ధమైనది, క్రమబద్ధమైనది మరియు నిర్మాణాత్మకమైనది మరియు ఇది దీనిలో ఒక అంతర్భాగం. ఈ ప్రశ్నకు సమాధానం పాఠ్య ప్రణాళిక. తర్వాత ప్రశ్న తరగతి గది గ్రంథాలయం లేదా అక్షరాస్యత రంగం దీనిని కలిగి ఉండదు. ఈ ప్రశ్నకు సమాధానం బ్లాక్ బిల్డింగ్. తర్వాత ప్రశ్న కొనసాగుతున్న మూల్యాంకన సమాచారం దీనికి అవసరం. ఈ ప్రశ్నకు సమాధానం అభివృద్ధికి తగిన FLN కార్యక్రమాన్ని ప్రణాళిక చేయడం మరియు అమలు చేయటం. తర్వాత ప్రశ్న HPC యొక్క సూచికలు వీటిని కలిగి ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం సంక్లిష్ట ఆలోచన, సమస్య పరిష్కారం, సృజనాత్మకత, వ్యక్తీకరణ మరియు సహకారం వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞాన శిక్షణ వీరికి తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం పూర్వ పాఠశాల మరియు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరికీ. తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏది FLN కార్యకలాపం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం పెన్సిల్ను నియమిత పెట్టెలో ఉంచడం. సో ఇక్కడ మనం రెండవ సెట్లోని 20 ప్రశ్నలకు సమాధానాలు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాము. సో చూడండి, సబ్మిట్ చేశాక మనకు 20కి 20 మార్కులు రావడం జరిగింది. అంటే మనం ప్రతి ప్రశ్నకు కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. సో మూడో సెట్లోని వాటిలో మొదటి ప్రశ్న పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం యొక్క బోధన అభ్యసన ప్రక్రియలో బొమ్మ ఆధారిత బోధనా పద్ధతిని ఏకీకృతం చేయడం వెనుక ఉన్న అంతిమ లక్ష్యం. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లలు విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడానికి, వ్యక్తీకరణ చేయడానికి, అభివృద్ధికి తగిన పుస్తకాలను ఆస్వాదించడానికి, స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి మరియు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడండి. తర్వాత ప్రశ్న HPC యొక్క సూచికలు వీటిని కలిగి ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం సంక్లిష్ట ఆలోచన, సమస్య పరిష్కారం, సృజనాత్మకత, వ్యక్తీకరణ, నిర్మాణం మరియు సహకారం వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న పిల్లలు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం దీనిని సాధించడానికి కీలకం. ఈ ప్రశ్నకు సమాధానం 360 డిగ్రీలు. తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏది FLN కార్యకలాపం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం పెన్సిల్ను నియమిత పెట్టెలో ఉంచడం. తర్వాత ప్రశ్న కథా పుస్తకం యొక్క ఫాంట్ మరియు వెనుక కవర్ చూపించమని ఉపాధ్యాయుడు పిల్లవాడిని అడుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు దీని పురోగతిని గమనిస్తూ మూల్యాంకనం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం పునాది అక్షరాస్యత. తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏది రుబ్రిక్ను మూల్యాంకన సాధనంగా ఉపయోగించడానికి సరైనది కాదు. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లలకు ఉత్తీర్ణత లేదా వైఫల్యంను ఆపాదించడానికి ఉపాధ్యాయునికి అవకాశం. తర్వాత ప్రశ్న మనము FLN నేర్చుకోవడానికి పునాది దశలో ఉన్న పిల్లలను దీని ద్వారా ప్రోత్సహిస్తాము. ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టమైన క్రీడాధారిత, కృత్యాధారిత అనుభవాలు మరియు బొమ్మలు లేదా ఆటలు. తర్వాత ప్రశ్న గణిత లేదా మానిపులేటివ్ రంగం ఉపాధ్యాయులకు పిల్లల గురించి దీనికి సంబంధించిన స్పష్టమైన అంచనాను అందిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం అభిజ్ఞా అభివృద్ధి. తర్వాత ప్రశ్న పిల్లల కేంద్రీకృత సమయానుకూల మూల్యాంకనం పిల్లలు పాఠశాలకు సిద్ధం కావడంలో సహాయపడుతుంది మరియు ఈ ప్రశ్నకు సమాధానం వారిని ఆరోగ్యకరమైన, అభిజ్ఞ మరియు భావోద్వేగపరంగా సమర్థులైన వ్యక్తులుగా అభివృద్ధి చేస్తుంది. తర్వాత ప్రశ్న తరగతి గదిలో పిల్లలు నిర్దిష్ట అభివృద్ధి రంగానికి సంబంధించిన సామాగ్రిని పొందే ప్రాంతాలు ఏవి. ఈ ప్రశ్నకు సమాధానం అభ్యసన కార్యకలాపాల ప్రదేశాలు. తర్వాత ప్రశ్న చదివినట్లు నటించడం అనేది దీనిలో భాగం. ఈ ప్రశ్నకు సమాధానం పునాది అక్షరాస్యత. తర్వాత ప్రశ్న గురువు దీని పట్ల సానుకూలంగా ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి బిడ్డ అభ్యసనం. తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు వరుసగా ఇచ్చిన ప్రతి వస్తువును తాకి లెక్కిస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఈ విషయంలో పిల్లవాడి పురోగతిని గమనిస్తున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చక్కటి చలనాత్మక నైపుణ్యాలు.
తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో రెండవ భాషను బలవంతం చేయకూడదు. ఈ ప్రశ్నకు సమాధానం, పిల్లవాడు సౌకర్యంగా లేకుంటే. తర్వాత ప్రశ్న, పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞాన శిక్షణ వీరికి తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం, పూర్వ పాఠశాల మరియు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరికీ. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు ఎఫ్ఎల్ఎన్లో పిల్లల ఉత్తమ పనిని సేకరిస్తాడు మరియు అభ్యసనానికి సాక్ష్యంగా ఫైల్ ఫోల్డర్లో ఉంచుతాడు. ఈ ఫోల్డర్ని ఇలా అంటారు. ఈ ప్రశ్నకు సమాధానం, పోర్ట్ఫోలియో. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయులు ఈ సమయంలో అక్షరాస్యత లేదా గణిత ప్రవర్తనను ఉపయోగించాలి లేదా నమూనా చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం, కృత్యాలకు సూచనలు ఇచ్చినప్పుడు. తర్వాత ప్రశ్న, 360 డిగ్రీ రిపోర్ట్ కార్డులో చేర్చబడేది డాష్. ఈ ప్రశ్నకు సమాధానం, పిల్లల వ్యక్తిత్వం యొక్క అన్ని అంశాలు. తర్వాత ప్రశ్న, మూల్యాంకనం ప్రణాళికాబద్ధమైనది, క్రమబద్ధమైనది మరియు నిర్మాణాత్మకమైనది మరియు ఇది దీనిలో ఒక అంతర్భాగం. ఈ ప్రశ్నకు సమాధానం, పాఠ్య ప్రణాళిక. తర్వాత ప్రశ్న, బోధనా అభ్యసన వ్యూహాలలో హాస్యం మరియు వినోదాన్ని చేర్చడం అభ్యసనాన్ని ఇలా చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం, మెరుగైన అవగాహనతో సులభతరం మరియు ప్రేరేపించేదిగా.